దేవునికి స్తోత్రం. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి దేవాతి దేవుడు ఈ నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన వారమంతా కూడా తన మహాకృప ద్వారా మనందరినీ కూడా తన సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచి ఆయన సన్నిధానంలో మనల్ని జ్ఞాపకం తెచ్చుకున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కొన్ని నిమిషాలు మనము దేవుణ్ణి చిన్నగా స్తుతి ఆరాధన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండైన దీవెనలు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. రేపొద్దున్న దేవుని యొక్క పునరుద్ధానపు ఆదివారం, రేపొద్దున దేవుని యొక్క బల్లను చేరే సమయం గనుక మనలను మనము పరిశుద్ధపరుచుకొని దేవుని రాకడికి సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన యేసయ్య, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో, నీ కృపతో మమ్మల్ని నింపండి. నన్ను, మా కుటుంబాన్ని, మా సంఘబిడ్డలను, మా దేవుని సేవకులను, మా రక్త సంబంధికులను, బంధుమిత్రులను, ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో, నీ చిత్తంలో కాపాడి మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధానంలో జ్ఞాపకం తెచ్చుకున్నందుకు నీకు వందనాలు. నీ శ్రేష్టమైన నీ కృపా కాపుదల మాకు దయచేయండి అయ్యా. మేము కాదు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును కాక. మీ నామానికి మహిమ రావాలి తండ్రి. అయ్యా, పాటల్లో, ఆరాధనలో, దేవుని యొక్క వాక్యములో, ప్రార్థనలో నీ అభిషేకం మా మీద ఉంచి అయ్యా, నువ్వు మాకు ఇచ్చిన ఈ జీవితానికి అయ్యా నీ వంతుగా నాయన నీ పని చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు నాయన. మేము మా జీవితంలో నీకు ఆయాస్కరమైన మార్గంలో ఉంటే మమ్మల్ని మన్నించి క్షమించి పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకుని సన్నిధానంలో వాడుకోమని యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు, 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 స్తోత్రం. నీ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవునికి స్తోత్రం. మనందరం కూడా ఏక మనసుతో మన దేవుడైన యెహోవాను ఆరాధన చేద్దాం. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే సర్వ సృష్టికి అధిపతి. ఆయన మాట సెలవిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే ఈ లోకములో జరగనిదంటూ ఏదీ లేదు. ఆమేన్. తలంపులు, తపనయు అన్నియు నీవెరిగి ఉన్నావు. తలంపులు, తపనయు అన్నియు నీవెరిగి ఉన్నావు. నడచినాను, పండుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అయ్యా, నీకు ఆయాస్కరమైన మార్గములో నాయనా ఈ వారమంతటిలో మేము ఎక్కడైనా ఉన్నామేమో
చూపుల వలన, తలంపుల వలన, ఆలోచనల వలన, ప్రవర్తన వలన మమ్మలను మన్నించి క్షమించి నీ బిడ్డలుగా మమ్మలను మార్చు. మా వెనుకను ముందు నువ్వు ఉన్నావు తండ్రి. నీవు ఉన్నావు కాబట్టి మేము ఇలా ఉన్నాం. నీ నామానికి మహిమ కలుగును గాక. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు నాయనా. మహాగణుడా, మహోన్నతుడా, నీ పాదదాసునైన నేను ఇలా బ్రతుకున్నానంటే కేవలము నీ కృపే తండ్రి. నేను ఇలా ఉన్నానంటే కేవలము నీ కృప, నీ కృప. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పాడదాం. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. ఆమేన్. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నియు నీవెరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నియు నీవెరిగి ఉన్నావు. కూర్చుండుట, నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవునికి హల్లెలూయా. దేవాతి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ, దేవునికి ఎంతగానో మనందరము కూడా రుణస్థులమై ఉన్నాం. అవునా కదా? ఎందుకు మనందరం రుణస్థులమై ఉన్నామంటే, గడిచిన సంవత్సరాలలో, గడిచిన నెలలంతటిలో, గడిచిన రోజులంతటిలో
గడిచిన గంటల్లో, నిమిషాల్లో, సెకండ్స్లో, ఈ ఈ సెకండ్లో కూడా, ఈ టైంలో కూడా నువ్వు నేను మనందరము కూడా సజీవులుగా ఉండి బ్రతికి బట్ట కట్టి ఇలా ఉన్నామంటే అదిగో ఆనాడు ఆయన సిలువలో మరణించిన మరణమునకు ప్రతిఫలం, ఆయన కార్చిన రక్తానికి విలువ, ఆయన చేసిన త్యాగానికి ప్రతిరూపంగా ఈరోజు మనందరము కూడా సజీవులుగా ఉండగలిగాం. అట్టి కృపను అనుగ్రహించిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం ఇష్టపడదాం. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము. కొన్ని వాక్యాలు, ప్రపంచమంతటిలో కూడా ప్రాముఖ్యమైన పుస్తకము, గ్రంథము ఏదైనా ఉన్నది అంటే అది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమే. ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొదటి మాట నుండి ఆఖరి మాట వరకు కూడా రాయబడిన ప్రతి మాట కూడా చాలా 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 విలువైన మాటలు, చాలా విలువైన మాటలు. నేను ఒక మాటను నేను తెలియజేయనా? పరిశుద్ధాత్మ ద్వారా మీకు మాట నేను తెలియజేయాలనుకుంటున్నాను. మనము పాడే పాటలు, వాటి స్వరాలు, వాటి యొక్క మ్యూజిక్, వాటి యొక్క విధమైన ఈ పాడే పాటల విధానము, రకరకాల సింగర్స్ ఉంటారు, పాడతారు, అనేక రకాల స్టైల్స్లో అనేక రకాల పాటలు వస్తున్నాయండి. ఆరాధన చాలామంది చాలా బాగా వర్షిప్ చేస్తారు. కానీ ఒక మాట నేను తెలియజేయనా? అవి దేవునికి ఇష్టపూరితంగా ఉన్నాయా? అవి దేవునికి నచ్చే విధంగా ఉన్నాయా? అవి దేవునికి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయా అని ఒకసారి మన గుండెల మీద గనక మనం చేసుకుని అనుకుంటే చాలా మట్టుకు లేవు. ఎందుకంటే పాట పాడేటప్పుడు మన హృదయం నిండా దేవుడు ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఒక మ్యూజిక్ వాయిస్తుంటే, ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే దేవుని యందు భయభక్తులు కలిగి వాయించాలి. పాట పాడితే దేవుని మహింపరచడానికే నేను పాటలు పాడుతున్నాననే మనసుతో మనం దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి మనం సిద్ధపడాలి. పాతకాలంలో మన పితరులు, దేవుని సేవకులు, అనేక మంది భక్తులు రాసిన ఆ పాటల క్రమమే వేరు, ఇప్పుడున్న పాటలు వేరు. అవన్నీ దేవునికి నచ్చుతాయా అంటే నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ దేవుడు ఆరాధన చేస్తున్న వారి మనస్సును చూస్తారు. ఆరాధన చేస్తున్న వారి ప్రేమ ఎంతవరకు ఉన్నదోనని దేవుడు ఖచ్చితంగా ఆయన పరిశీలన చేస్తాడు. నీవు ప్రేమ కలిగి ప్రార్థన చేస్తున్నావా లేదా? నువ్వు ప్రేమ కలిగి పాటలు పాడుతున్నావా లేదా? నువ్వు ప్రేమ కలిగి దేవుని సన్నిధికి వస్తున్నావా లేదా? నువ్వు దేవుని సన్నిధిలో ప్రేమగా కూర్చున్నావా లేదా? నువ్వు దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి నువ్వు ఉన్నావా లేదా? నువ్వు రక్షింపబడిన తర్వాత ప్రేమతో నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావా లేదా? నువ్వు అందరి పట్ల ఒకే రకమైన ప్రేమను కలిగి దేవుని యొక్క ఔన్నత్యాన్ని అనేక మందికి ప్రకటన చేస్తున్నావా లేదా అనేది ఖచ్చితంగా దేవాతి దేవుడు చూస్తాడు. మంతుకు మనం ఎన్ని పాటలు పాడినా, ఆరాధన చేసినా, ఎలాగ మనము ఈ లోకములో దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేసినా, దేవుని యొక్క వాక్యము దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము మన క్రియలు పనిచేయవు, కానీ దేవుని క్రియలు మాత్రమే పనిచేస్తాయి. దేవుని యొక్క ఆలోచన మాత్రమే ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే ఉంటుంది, దేవుని యొక్క చిత్తము మాత్రమే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి. అందును బట్టి మాత్రమే ప్రభువా, పాటలు పాడుతున్నప్పుడు ఈ స్వరము నీదే, ఈ శరీరము నీదే, ఈ ప్రాణాత్మ దేహములు నీవే తండ్రి. మట్టి వాడను ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వాడిని. నాకు ఒక వాక్యము చదవడం కూడా రాదు, ఒక చిన్న స్వరాన్ని పలకడం కూడా రాదు. ఏ యోగ్యత లేని నాలాంటి అభాగ్యుడికి కృపనిచ్చావు అని నా దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాకే పాటలు పాడతాను. నా దేవుని ఆత్మ ఆయన అనుగ్రహించిన కొలది మాత్రమే నేను ఆయనను ఆరాధన చేయగలను తప్ప నా సొంతంగా నేను ఏది చేయలేదు. ఆ విధంగా మనం ఉండాలని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసి
ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కరుణ అంత గొప్పవి కాబట్టి. నీ తల్లిదండ్రులు మనలను ఎన్నిక చేయొచ్చు, ఎన్నిక చేయలేకపోవచ్చు. నువ్వు వెళ్తున్న సంఘపు సేవకుడు నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రయాసపడడానికి ఇష్టపడినా ఆయన నీకు అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నీ కుటుంబ సభ్యులు నిన్ను అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ తోటి సహోద్యోగులు నీ మీద మంచి ప్రేమ కలిగిన జీవితం కలిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లోకంలో ఎవరు ఎలాగ ప్రవర్తించరో పూర్తిగా మనము చెప్పలేము. కానీ నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు ఆయన చనిపోయి తన రక్తాన్ని చిందించి తిరిగి లేచిన ఒక దేవుడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఆమేన్. ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. బైబిల్ అంతటిలో కూడా అమూల్యమైన మాట ఏదైనా ఉందంటే అది క్రీస్తు యేసు ప్రేమ. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రేమ. ఆ రెండు మాటలు చాలండి. ప్రేమ, ప్రేమ, యేసు. ప్రేమ, యేసు. ప్రేమ, యేసు. ప్రేమ, క్రీస్తు. ప్రేమ, క్రీస్తు. ఆ రెండు మాటల్లో కూడా ఎంత మాధుర్యం ఉందో, ఆ రెండు మాటలు కలిగిన యేసయ్య పేరులో కూడా అంతే మాధుర్యం ఉంది. ఈ ప్రపంచం అంతటిలో కూడా అనేక లక్షల కోట్ల మంది జీవిస్తుంటే వారందరినీ కూడా ఒకే విధముగా ప్రేమించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయనంత ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమలో భయం ఉండదు. ఆ ప్రేమను పొందుకున్న వారికి భయం ఉండదు. ఆ ప్రేమను పొందుకున్న వారికి దిగులు ఉండదు. ఆ ప్రేమను పొందుకున్న వారికి సిగ్గు, బాధ, భయము, చింత ఉండదు. ఎందుకంటే ఈ లోకంలోనికి నా దేవుని ప్రేమను బట్టి భూమి మీదకి వచ్చాను. నా దేవుని ప్రేమను బట్టి నేను బ్రతుకుతున్నాను. నా దేవుని ప్రేమను బట్టి ఆయన రాజ్యానికి నేను చేరుకుంటాను. నేను నిమిత్త మాత్రుడను. నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా తండ్రిని నేను కొనియాడతాను, నా తండ్రిని నేను గనపరుస్తాను అని గనక నువ్వు ఇప్పుడు తీర్మానం తీసుకుంటే ఆయన ప్రేమ నీ హృదయంలోనికి వస్తుంది. ఆయన ప్రేమ హృదయంలోనికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. ఈ లోక సంబంధమైన మరణ భయమే కావచ్చు, ఆర్థిక సంబంధమైన పరిస్థితుల భయమే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, భార్యాభర్తల మధ్యలో గొడవలే కావచ్చు, ఈ లోక సంబంధమైన ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగ సంబంధమైన పరిస్థితులు కావచ్చు, ఈ లోకంలో ఏదైనా కావచ్చు. దానివల్ల మన హృదయాల్లో ఏమొస్తుంది అంటే భయం వస్తుందండి. భయము, ఇదేం జరుగుతుందో, రేపేం జరగబోతుందో, నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో, నా పరిస్థితి ఏంటి అని ఒక భయము మనలోనికి వస్తుంది. కానీ దేవుని ప్రేమ గనక మనలో ఉంటే, ఆమేన్, ఐ రిపీటెడ్ మై వర్డ్స్, దేవుని ప్రేమ గనక మనలో ఉంటే ప్రేమలో ఏముండదు, భయం ఉండదు. దేవుని ప్రేమ గనక మనలో ఉంటే మనకు ఏ భయము ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భార్యాభర్తల మధ్యన దొరకదు, ప్రియుడు ప్రేయసి మధ్యన దొరకదు, అన్నదమ్ముల మధ్య దొరకదు, అక్క చెల్లెళ్ళ మధ్య దొరకదు, తల్లి కొడుకుల మధ్య దొరకదు, ఈ లోకంలో ఏ రక్త సంబంధుల మధ్య, స్నేహితుల మధ్య దొరకదు. కానీ పరిపూర్ణమైన ప్రేమ ఒకరి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు.
ఆయన దగ్గర మాత్రమే పరిపూర్ణమైన ప్రేమ దొరుకుతుంది. కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. పరిపూర్ణమైన ప్రేమ నీలోనికి ఎప్పుడైతే వస్తుందో, ఆ ప్రేమకు వేరొక అర్థం నేను చెప్పనా? ఆ ప్రేమకు వేరొక అర్థం ఏంటంటే దేవుని వాక్యము. ఆయన వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తుందో, ఆయన వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలోనికి తలుపు తట్టి నువ్వు ఆహ్వానిస్తే అది లోనికి వెళ్తుందో, ఆ హృదయంలో ఉన్న వాక్యము నీలో ఉన్న కల్మషాన్ని తొలగిస్తుంది, నీలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది, నీలో ఉన్న వేదన, శోధన, కీడులు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి నిన్ను విడిపించి నీకు సమాధానాన్ని కలిగించి దేవునితో ఉండే భాగ్యాన్ని, దేవుని స్వరాన్ని వినే భాగ్యాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని, దేవుని కృపను పొందుకునే భాగ్యాన్ని ఆ ప్రేమ నీలో నుండి జరిగిస్తుంది. కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడని వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. చూసావా, దేవుడు మొట్టమొదటగా ఏం చేశాడండి? ఆయనే మనలను ప్రేమించాడట. ఆయనే మనలను ప్రేమించాడు. ఈ వాక్యము వింటున్న వాక్యము వింటున్న నీతో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని చిత్తానికి లోబడి దేవుని సన్నిధికి నమ్మకంగా వెళుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతుకుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. ఆ పరిస్థితిలోనికి రావడానికి ముందుగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ మనసు నీకు వచ్చింది. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన సన్నిధికి నువ్వు వచ్చావు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన వాక్యాన్ని అంగీకరించావు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు మారు మనసు పొందావు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి బాప్తీసం తీసుకున్నావు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవుని మందిరానికి వెళ్తున్నావు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవునితో సంబంధం కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నావు. ఇదిగో, ఇది నీ వలన కాదు, నా దేవుని ప్రేమ వలన మాత్రమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నది కనుకనే మనలో ఏ భయము లేదు, మనలో ఏ చీకటి లేదు, మనలో ఏ బలహీనత లేదు. మనము దేవుని యొక్క కుమారులముగా, దేవుని యొక్క కుమార్తెలముగా, దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క సంపూర్ణమైన, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా బ్రతుకుతున్నామంటే ఆయన ప్రేమ మనలో ఉన్నది కాబట్టి, ఆయన ప్రేమ మనతో ఉన్నది కాబట్టి, ఆయన ప్రేమ మనందరితోటి ఉంది కాబట్టి మనందరము కూడా దేవునికి ఇష్టలుగా మనం మార్చబడ్డాం. ప్రేమలో భయం ఉండదు. మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఈ రోజు నుంచి క్రైస్తవులమైన మనము మరణమునకు భయపడకూడదు. జీవ మరణములు దేవుని వశము. అనారోగ్యానికి భయపడకూడదు. ఆరోగ్య ప్రదాత మన దేవుడు. ఇరుకులు, ఇబ్బందులకు భయపడకూడదు. సమస్యలను తొలగించేవాడు మన దేవుడు. వ్యాధులకు భయపడకూడదు. ఆరోగ్యం ఇచ్చేవాడు మన దేవుడు. అప్పులకు భయపడవద్దు. ఐశ్వర్యవంతులు చేయువాడు మన దేవుడు. ఈ లోకంలో ఎవరు మనలను కాదనుకున్నా భయపడొద్దు. మన పక్కన దేవుడు నిలబడుతున్నాడు. మనకు తోడుగా నీడగా ఉంటున్నాడు. ఆయన మనలో, మనతో ఉన్నాడు కాబట్టి మనము దేవుని ప్రేమను కలిగి ఉంటే చాలు. మనలో ఏ భయం ఉండదు. దేవుని కృపకు మనం లోబడదాం. దేవుని యొక్క రాకడ అతి సమీపం ఉంది కనుక సంపూర్ణ పరిశుద్ధులముగా, సంపూర్ణ ప్రేమ కలిగిన వారుగా బ్రతుకుదాం. దేవుని రాకడకు సిద్ధపడదాం. రేపొద్దున పునరుద్ధానపు ఆదివారం. దయచేసి అందరూ కూడా ప్రార్థన మానకుండా వెళ్ళి ఆరాధించి, స్తుతించి, బలలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. తెలుసో తెలియకో చేసిన అపరాధములు, దోషములు, పాపములుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అట్టి కృప దేవాతి దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, అద్వితీయ దేవుడానికి వందనాలు, ఆది సంభూతుడానికి వందనాలు. మరణపు ముళ్ళును విరిచిన దైవమా నీకు స్తోత్రము డాడీ, నీకు స్తోత్రము నాయన. నీ కృప మా ఎడల లేకపోతే, నీ జాలి నా ఎడల లేకపోతే, నీ చిత్తము నా ఎడల లేకపోతే
నీ ప్రేమ నా ఎడల లేకపోతే, నీ మంచితనం నా ఎడల లేకపోతే నేను మట్టిలోనికి వెళ్ళిపోదును. నేనేమైపోదునో నాకే తెలియదు. నీ ప్రేమను బట్టి నన్ను మార్చుకున్నావు. నీ కృపలో నన్ను వాడుకుంటున్నావు. అయ్యా, నీ సన్నిధిలో నాయన కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు కృపను అనుగ్రహించారు ప్రభువా. నాయనా, గొప్ప గొప్ప దేవుని సేవకులు, దేవుని జనులు, దేవుని సేవకులు, అభిషక్తులు ఎంతోమంది పెద్ద పెద్ద వాక్చాతుర్యం కలిగిన వారు ఉన్నారు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నోటి మాంద్యము కలిగిన వాడను, గాడిద వంటి వాడను, అయోగ్యుడను, చదువు సంధ్య లేని వాడిని, నీ బైబిల్ ముట్టుకోవడానికి యోగ్యత లేని పామరుడినైన నన్ను నీ కృపలో జ్ఞాపకం తెచ్చుకొని, నీ మహిమకు మార్చుకుని, నీ శక్తిని, బలాన్ని నాకు ఇచ్చి, అయ్యా, నాతో మీరుండి కొన్ని నిమిషాలు పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి, నీ సన్నిధిలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏ యోగ్యత లేని మా జీవితాలను మహిమకు మార్చుకున్నావు ప్రభు. నువ్వు కనుక చేయి విడిచిపెట్టుంటే మేము ఎప్పుడో మరలించిపోదు. కానీ నన్ను, నా సంఘ బిడ్డలను, నా దేవుని సేవకులను, మా రక్త సంబంధికులను, మా బంధువర్గములను, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకుని నీ బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో నింపి స్వస్థపరిచి, బాగుపరిచి, సజీవులుగా ఉంచి మమ్మల్ని అందరినీ నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఈ దీనదాసుణ్ణి ఈ విధంగా వాడుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.